ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ ఇంటి దగ్గరే బెండప్పారావు సినిమా తీశారనమాట. ఈ ఇంట్లోనే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నేచర్ పవర్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో తోగుమ్మి అనే ఊరి దగ్గర ఉన్నామండి. ఇది కొవ్వూరు మండలం అనమాట. ఇది కొవ్వూరికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఊరైతే చాలా పచ్చటి ప్రకృతితో చాలా బాగుంటుంది అనమాట. చాలా అందమైన గ్రామం ఇది. ఈ ఊర్లో అయితే చాలా పాతకాలం నాటి పెంకుటిల్లు కూడా ఉన్నాయి. మనం ఒకసారి ఈ ఊరు మొత్తం తిరిగి చూద్దాం. అదే ఇక్కడ ఎలాంటి పంటలు పండిస్తున్నారో కూడా చూద్దాం. ఈ ఊరైతే నిజంగా ప్రకృతికి స్వర్గధామం అనే చెప్పాలి. ఒకసారి మొత్తం ఈ ఊరు తిరిగి చూద్దాం పదండి. ఫ్రెండ్స్, నేను ఎంతో రీసెర్చ్ చేసి ఈ పాత సినిమా షూటింగ్ లొకేషన్లో అయితే వీడియో తీస్తున్నానండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి అయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తోగుమ్మి అనే ఒక గ్రామానికి అయితే వెళ్తున్నామండి. ఇది ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేదన్నమాట. కానీ ఇది ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోకి అయితే వచ్చింది. ఈ ఊరైతే పచ్చటి ప్రకృతితో చూడడానికి చాలా బాగుంటుంది. ఒక అద్భుతమైన పల్లెటూరు వాతావరణం కలిగి ఉంటుంది అనమాట. అలాగే ఈ ఊర్లో చాలా మండువాయిళ్ళు కూడా ఉన్నాయి. ఈ ఊర్లో పాత తెలుగు సినిమా షూటింగ్లు కూడా జరుపుకున్నాయి. యావండి ఆవిడ వచ్చింది, సీతారత్నం గారు అబ్బాయి, బెండప్పారావు ఇలా ఇంకెన్నో సినిమాలు అయితే షూటింగ్లు జరుపుకున్నాయి. ఈ సినిమాలు అయితే ఏ ఇంటి దగ్గర తీశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే తోగుమ్మి అనే ఒక విలేజ్లో అయితే ఉన్నామండి. మనం ఇప్పుడు ఒక పాత ఇంటి దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఈ ఇంట్లో అయితే చాలా తెలుగు సినిమాలు అయితే తీసారంటండి. అవేంటో మనం మొత్తం అడిగి తెలుసుకుందాం. ఒకసారి ఇల్లు అయితే చూడండి, చాలా బాగుంది అనమాట. ఒక వింటేజ్ లుక్ అయితే ఉంది. బయట అయితే మొత్తం మొక్కలు అయితే ఉన్నాయి. ఒక పెంకుటిల్లు అనమాట. ఇది చాలా బాగుంది. మనం లోపలికి వెళ్ళి ఇక్కడ ఏమేమి సినిమాలు తీసారో తెలుసుకుందాం పదండి.
ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇక్కడే బెండప్పారావు ఆర్ఎంపీ సినిమా తీశారు. ఇదే లొకేషన్ అనమాట. మీరు ఇక్కడ సీన్ చూస్తే అర్థమవుతుంది. కడుపులో బిడ్డ అట్లా తిరిగిందా? ఎదురు తిరిగింది. అయితే మరి కాపాడారా? నేనే కాదు, డాక్టర్ రామానాయుడు, డాక్టర్ మోహన్ బాబు, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ బ్రహ్మానందం కలిసి వచ్చినా కూడా కాపాడలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది ఏవండి ఆవిడ వచ్చింది సినిమాలోని సీన్ అనమాట. అది కూడా ఇక్కడే తీశారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది సీతారత్నం గారు అబ్బాయి సినిమాలోది. ఈ సీన్ ఇక్కడే తీశారు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే తోగుమ్మి అని ఒక విలేజ్ అయితే ఉన్నామండి. ఇక్కడ ఒక పాత పెంకుటిల్లు అయితే ఉంది. ఈ ఇంట్లో అయితే బెండప్పారావు ఆర్ఎంపీ ఇంకా చాలా సినిమాలు అయితే తీసారంట. మనం ఒకసారి ఈ ఇంటి గురించి మొత్తం వివరాలు అయితే కనుక్కుందాం. నమస్తే సార్, మీ పేరేంటండి? రాజాబాబు. అదే ఇంట్లో పాత సినిమాలు అయితే తీసారంట కదండి, షూటింగ్, దాని గురించి అని చెప్తారా? గత ఈవి సత్యం గారి డైరెక్షన్లో ఏవండి ఆవిడ వచ్చింది. ఏమండి ఆవిడ వచ్చిందండి? సీతారత్నం గారి అబ్బాయి బెండప్పారావు ఆర్ఎంపీ. అలాగా తీసేది. ఇంకా 2-3 సినిమాలు తీసేది, పేర్లు గుర్తులేదు. అదే అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇల్లు కట్టి? మామూలుగా అరౌండ్ 90 years అబౌవ్ అవుతుంది. 90 years అవుతుంది. అదే చాలా బాగుంది. ఈ ఊరైతే మొత్తం ఇలాగా మండువాయిల్లు అయితే చాలా ఉన్నాయి కదండి. ఉన్నాయి. ఇది మండువాయిల్లు అండి లేకపోతే మామూలు పెంకుటిల్లు? ఇది మండువా ప్లస్ పెంకుటిల్లు రెండు ఉంటాయండి. ఒకసారి చూపిస్తారు లోపల. ఇక్కడ లక్ష్మీదేవి విగ్రహం అండి ఇది. అవును. ఇది బెండప్పారావు ఆర్ఎంపీలో ఆ చైర్స్ కూర్చుంటారు కదా, ఇయేనండి? ఈ చైర్స్, ఈ కాటే బయట అక్కడ బయట వేసి తీసారు షూటింగ్. సీతారత్నం గారి అబ్బాయి బయట ఏమో ప్లేయింగ్ కార్డ్స్ ఆడుకునేవారు. ఇక్కడ బయట అండి. ఓకే. ఏమండి ఆవిడ వచ్చింది. ఇలాగా రకరకాల సీన్స్, వాలి డిఫరెంట్ సీన్స్ తీసారు. ఓకే. ఇంకేంటండి ఇప్పుడు ఎన్ని టేక్ అండి? ఇది టేక్ అండి మాకు. ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. అంటే ఇది రీమోడల్ చేశారండి మళ్ళీ పైన సీలింగ్ అది? పైన ధర్మాకోల్ వేసాం. పైన మిద్ది అటుకు. నెక్స్ట్ ఏమో మా తాతయ్య గారు ఉన్నప్పుడే మొత్తం అంతా సదంబి చేయించారు. దాని మీద ఇప్పుడు లేటెస్ట్ ట్రెడిషన్ కోసం అదే ధర్మాకోల్ చేయించాం. అంటే మామూలుగా అయితే పెంకుటిల్లు అంటే చల్లగా ఉంటుందండి. అసలు బయట అంత వేడిగా ఉన్నా సరే కూడా మాకు పెంకులు చల్లగా ఉంటుంది. శీతాకాలం వెచ్చగా ఉంటుంది. వెచ్చగా పెంకుటిల్లు ఇప్పుడు అంతరించిపోతున్నాయండి. అసలు ఇప్పుడు లేవు, ఎక్కడ తీసేస్తున్నారు కదా. చాలా రేరుగా ఉన్నాయి ఇప్పుడు. ఈ మధ్యాహ్నం మళ్ళీ లేటెస్ట్ గా 2-3 మూవీస్ వచ్చి తీస్తామని
కొంచెం మళ్ళీ ఇది మ్యాన్ పవర్ ప్రాబ్లం ఎక్కువైపోయి వాళ్ళేమో ఈ సినీ మూవీస్ కొంచెం మెయింటెనెన్స్ తక్కువ కదా, దాని గురించి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయాక మాకు వాళ్ళు మామూలుగా అప్పుడు సినిమా తీయడానికి వస్తే ఎక్కడ ఉండేవారండి? ఇంట్లో ఉండేవారా ఇక్కడ, టైమే తీసుకునేవారు? బయట వేరే చోట ఉండేవారండి. మాకు ఇబ్బంది పెట్టుకోదు కదా ఇప్పుడు. ఓకే ఓకే. బాగానే పాప ఈవీ సత్యం కదా, మా నైబర్ విలేజ్ దొమ్మేది అయింది. దాని గురించి ఆయన ఎప్పుడు వచ్చినా కాదని చేసేవాళ్ళు. ఈ యూస్ వచ్చినారా కదా, ఈ సరౌండింగ్ ఏరియాలో చాలా సినిమాలు తీశారు కదండి. అదే అక్కడ ధవళేశ్వరం బ్యారేజర్ కూడా ఉన్నాయి సినిమా. ధవళేశ్వరం, మన ఆత్రేయపురం, అదే మన కోమాదేవం, చాలా మూవీస్ తీశారు. ఇదేంటండి ఓల్డ్? అది బీరువా? ఓల్డ్ అండి. ఆ డిజైన్ ఇప్పుడైతే ఇలా రావట్లేదు కదా, రావట్లేదు. స్ట్రాంగ్ గా ఉంటాయండి బీరువాలు అప్పట్లో, ఇప్పుడైతే చాలా డెలికేట్ గా ఉంటున్నాయి. అవునండి. పైన మిద్ద వస్తుంది. గార్డెన్ ఉందండి వెనకాల, ఎదురు ఫ్రంట్ సైడ్ ఉందండి. వెనకాల మొక్క ఉంది. ఈ బెడ్రూమ్ నుంచి వెళ్ళగలం. ఈ బెడ్రూమ్ గుర్తి ఇదో బెడ్రూమ్. అది కూడా ఓల్డ్. ఇది కూడా ఓల్డ్ అండి అది. ఇంకా అది అప్పుడులో ప్రత్యేకంగా చేయించుకున్నారండి, మామూలుగా బయట విడిగా అమ్మేవారు కాదు కదా. అమ్మేవారు కాదు. ఇప్పుడు ఈ టైప్ డిజైన్ చేసేవాళ్ళు చేసేవాళ్ళు కూడా వర్కర్స్ లేదండి అసలు. అదే ఇప్పుడు అంతా మిషనరీ వచ్చిందండి, చేతితో చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా అది కూడా ఓల్డ్ ట్రెడిషన్. ట్యూబ్లైట్ కూడా వెరైటీగా ఉందండి అది, ఇలాగ ఎక్కడ కనిపించలేదు. అవును. హ్యాంగర్ కింద పైన వచ్చిందండి. ఓకే. ఇది కూడా వైరింగ్ కూడా పాతదేనండి, ఇంకా ఓల్డ్ అండి. ఇప్పుడు మాకు తెలియదు ఇది. ఈ బోర్డ్స్, స్విచ్లు ఇప్పుడు కూడా ఆ స్విచ్లు మెయింటైన్ చేస్తున్నాం. ఇంకా కోసలు అయ్యి అదే ఇంకా మార్చలేదండి. మార్చలేదు. ఒక మార్చినా కానీ కంపెనీ బ్లాక్ అండ్ వైట్ కోసల కంపెనీ వాళ్ళు ఒక ప్రొడక్షన్ చేస్తారు. ఇప్పుడు దొరుకుతున్నాయండి ఇవి? దొరుకుతున్నాయి. లేదు ఆయన గురించి అయ్యే ఇంకా ఓల్డ్ ట్రెడిషన్ కోసం అయ్యే కంటిన్యూ మెయింటైన్ చేస్తారు. అదండి, అది మెయింటైన్ చేయడం కష్టం కదా. ఇప్పుడు మండువాయిల్ అంటే మెయింటెనెన్స్ కష్టం అండి, చాలా మంది అందుకే ఇప్పేసుకుంటున్నారు అది. అవును. ఇది దొడ్డండి. ఇది దొడ్డ. ఎంత గార్డెన్. డ్రాగన్ ఫ్రూట్ పెంచుతున్నారండి. నిమ్మ, జామ. ఇది మామూలుగా వంటగడ్డి అనేది వంట చేయడానికి, అది లేదంటే మామూలుగా స్టోర్ రూమ్ లాగా వాడుతున్నారు? వంట చేయడం ఎప్పుడైనా ఫంక్షన్లు అయినప్పుడు, చిన్న చిన్న ఫంక్షన్లు అయినప్పుడు కుకింగ్ చేసుకోవాలన్నా రైనింగ్ సీజన్లో కానీ. అదే సెపరేట్ గా వంటకి సెపరేట్ సెపరేట్. లేడీస్ ఇబ్బంది లేకుండా, నీచి లేకుండా ఎప్పుడైనా ఒక 10 మంది కూర్చుని డైనింగ్ చేయాలన్నా ఈ రైనింగ్ సీజన్లో స్టోరేజ్ చేసుకోవాలన్నా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇలాగా సెపరేట్ గా మెయింటైన్ చేసేది అయితే ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఎక్కడ లేదండి. అవునవును. ఇంకా మొత్తం అంతరించిపోయింది ఇలాగే. అవును. ఇంకా ఎవరన్నా స్టోర్ రూమ్స్ అండి. అది స్టోర్ రూమ్ అండి. ఇక్కడ లోపల కూడా తీసారండి అన్న షూటింగ్? లోపల కూడా తీసారు. ఈ వాష్రూమ్స్, కార్ పార్కింగ్ ఇక్కడ చేసుకుంటారండి. అవును. కొంచెం మ్యాన్ పవర్ ప్రాబ్లం ఎక్కువైపోయిందండి. దాని గురించి ఇంకా ఆ ఓల్డ్ ట్రెడిషన్ కోసం అలాగా తాతయ్య జ్ఞాపకార్థం అలా మెయింటైన్ చేయాలని చెప్పి ఆ జనరేషన్తో లాస్ట్ లేండి. అదేలేండి, ఇంకా ఫ్యూచర్ లో మళ్ళీ వాళ్ళు మెయింటైన్ చేస్తారని మనకు నమ్మకం లేదు. చేయదండి. నెక్స్ట్ జనరేషన్ ఎవరో అంటే ఇంకా ఉండలేదు కదా. ఎదరు కూడా ఇల్లు కట్టేశారండి, చాలా పడగొట్టి కట్టేశారంట కదా. అక్కడ అడిగితే ఒక మండువాయిల్లో 4 ఇల్లు పడతాయి, అందుకనే పడగొట్టేసామని అంటున్నారు. ఈ నైబర్ బస్ బయటకు వెళ్ళినట్టు చూపెడతాను. ఈ నైబర్ బస్ మా గ్రాండ్ ఫాదర్ మా ఊళ్ళో మొదటి కట్టి బిల్డింగ్ ఇదే, ఈ పక్కదండి. అది పాడుపడిపోయినట్టు ఉంది. పాడుపడిపోయింది. దాన్ని చూసి చాలా పల్లెటూరు నుంచి మిగిలిన వాళ్ళు వచ్చి చూసి కట్టుకునేవారు.
దాని తర్వాత ఈ మిగిలిన ఇలా మా ఊళ్ళో ఒక 7-8 మండువాళ్ళు ఉన్నాయి ఇంకా. అదే చూసానండి, అది చాలా ఉన్నాయి. అక్కడ ఏమైనా సినిమాలు తీసారండి వేరే ఇల్లు దగ్గర? అక్కడ ఎదట 1 or 2 మూవీ తీసారు. అది విలేజ్ అట్మాస్ఫియర్. అదే విలేజ్ అట్మాస్ఫియర్ అంటే ఇంకా మన ఈస్ట్ వెస్ట్ ఇక్కడ ఉంటాయండి ఎక్కువ. అటు సైడ్ దోసకాయలపల్లి ఎక్కువ తీస్తారండి ఈస్ట్ గోదావరిలో. అవును, మున్సిపల్ గారి ఇంటికి మున్సిపల్ అది కూడా తీసానండి వీడియో. ద్రాక్షారామం ఒకటి. ఈ బెడ్రూమ్ కోసం ఇదో బెడ్రూమ్ అండి. అది మొత్తం 4 బెడ్రూమ్లు అండి. అవును. ఇదో బెడ్రూమ్. అది కత్తి ఉంది ఏంటండి? అది మామూలుగా చెక్కదేనా లేదంటే ఒరిజినల్? వుడ్తో చేయించింది. వుడ్తో చేయించిందండి. ఇవన్నీ మీరు బయట కలెక్ట్ చేసినాయండి బొమ్మలు? ఆయన ఎవరండి ఆ ఫోటోలో? మా తాతయ్య గారు, గ్రాండ్ ఫాదర్. మీ తాతయ్య గారండి? అదే ఇల్లు కట్టించినారండి? ఇంటికి కట్టించినండి. ఓకే. ఇక్కడ ఉన్నారండి మా చిన్నాన్న గారండి, సోమన్న సిమెంట్స్ ఎండి గారండి. శివాలయం కడుతున్నామండి ఇక్కడండి. అక్కడ కాలువ పక్కన. కాలువ పక్కన 11వ తారీఖుని విగ్రహ ప్రతిష్ట. ఓకే. శివాలయం ఆ రోజుని అన్నదానం, నైట్ కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా 50 మంది ప్రజలు, తోగమి గ్రామ ప్రజలంతా సహకరించి దీంట్లో బయట మా స్నేహితులు, మా బంధువులు, వ్యాపారవేత్తలు, మాకు తెలిసిన సరస్వతులు అందరూ దైవభక్తితో స్వచ్ఛందంగా వచ్చి ఎవరు తోసిన వాళ్ళు దానా కార్యక్రమం చేశారు. ఇంకేంటంటే మీ ఊరు స్పెషాలిటీస్ ఏమైనా ఉన్నాయా? అంటే ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా? మా ఊరు కొంచెం అందరూ కలిసిమెలిసి అన్యోన్యంగా కుల మత విభేదాలు లేకుండా కలిసిమెలిసి ఉంటారు. ఏం పండిస్తారండి పంటలు మామూలుగా? ఎక్కువ లాస్ట్ కింద 20 సంవత్సరాల క్రితం అయితే బెల్లం మా ఊరు బాగా ఫేమస్ అండి. మ్యాన్ పవర్ ప్రాబ్లం అయిపోయి కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోయి ప్యాడీ క్రాప్, కమర్షియల్ క్రాప్, ఈ వరి, అరటి, కంద వేస్తున్నారు. దాని మీద నర్సరీలు కూడా ఉంటున్నాయి కదండి? నర్సరీ కూడా మొదలెట్టారు. ఈ కొవ్వూరు నియోజకవర్గం తోగమి గ్రామం. ఇది ఇప్పుడు ఈస్ట్ గోదావరిలోకి వస్తుంది లేకపోతే వెస్ట్ గోదావరి? పాత ఉన్నప్పుడు వెస్ట్ గోదావరి కింద ఉండేది, ఇప్పుడేమో ఈస్ట్ గోదావరి. జిల్లాలు మారిపోయినాయి కదండి? జిల్లా మారి. అయితే ఇప్పుడు ఇది తూర్పు గోదావరిలోకి వస్తుంది. ఓకే. ఓకే సార్, థ్యాంక్స్ అండి. చాలా సంతోషం. సో ఇది వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.